ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. దేశీయంగా అల్పాదాయ మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలు తీసుకుంటున్న ఆహారంలో సరైన పోషకాలు లేవని క్షేత్రస్థాయి పరిశోధనల్లో తేలిందని న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కనిపించని ఆకలితో దేశీయంగా అల్పాదాయ మధ్యతరగతి కుటుంబాల్లో పోషక లోపాలు ఎదిగే పిల్లల్లో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎదిగే పిల్లల్లో పోషకాల లోపాలను గుర్తించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ సూక్ష్మ పోషక లోపాలను సరిదిద్దేందుకు వినూత్న పరిష్కార మార్గాలను ఆవిష్కరించారు. సమాజంలో చిన్నపిల్లల్లో పోషకాహార లోపాల నివారణపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ విస్తృతంగా పరిశోధనలు చేపట్టింది. అన్ని వర్గాల కుటుంబాల్లో పిల్లలకు అందిస్తున్న ఆహారంలో పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయి, ఆ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏంటి, రోగ నిరోధక శక్తి, జ్ఞాపక శక్తి సామర్థ్యాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. పోషకాల లోపం ఎదిగే పిల్లల పాలిట శాపంగా మారుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ సంస్థ పరిశోధనల్లో వెల్లడైంది. క్షేత్రస్థాయిలో చిన్నపిల్లలు తీసుకునే ఆహారంలో సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించారు. పోషకాహార లోపానికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు లేనప్పటికీ ఇనుము, కాల్షియం, విటమిన్ B12, విటమిన్ A లోపాలు పిల్లల పెరుగుదల, రోగ నిరోధక శక్తి, వికాసం, విద్యా పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎదిగే పిల్లలకు అందించే ఆహారంలో వైవిధ్యాన్ని పాటిస్తే ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను సమృద్ధిగా అందించవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దైనందిన జీవితంలో రోజువారీగా పెట్టే ఆహారంలో బియ్యం, రాగులు, జొన్నలు, సజ్జల వంటి తృణధాన్యాలతో పాటు ఆకుకూరలు, కూరగాయలు అందించాలని మార్గదర్శకాలను రూపొందించారు. పిల్లల్లో కాల్షియం, ఐరన్ లోపాలను సరిచేసేందుకు రాగులు, ఆకుకూరల వినియోగాన్ని పెంచి ఆహారం అందించాలని సూచిస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చిన్నపిల్లలకు అందిస్తున్న ఆహారంలో పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నారు. పిల్లలకు ఆకలి వేసినప్పుడు ఆకలి తీర్చే ప్రయత్నంలో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించలేకపోతున్నారని హైదరాబాద్లోని ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకులు గుర్తించారు. 5 ఏళ్లు దాటిన పిల్లలు, 10 ఏళ్లలోపు వయసున్న బడియేడి పిల్లలు తీసుకుంటున్న ఆహారం ఆరోగ్యంపై అధ్యయనం చేశారు. సూక్ష్మ పోషకాల లోపంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వైవిధ్య ఆహారంతో ఆరోగ్యం అందించాలని ప్రణాళికను రూపొందించారు. జాతీయ పోషకాహార సంస్థ పరిశోధన ఫలితాలు యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. చిన్నపిల్లలకు పెట్టే ఆహారంలో సూక్ష్మ పోషకాల లోపాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో పేద, మధ్యతరగతి కుటుంబంలో పోషకాల లోపాలు పిల్లల ఆరోగ్యానికి సవాలుగా నిలుస్తున్నాయి. విభిన్న ఆహార పదార్థాల నుంచి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించవచ్చని బడీడి పిల్లలకు అందించాల్సిన ఆహారంలో వైవిధ్య ప్రణాళికతో మార్గదర్శకాల్ని రూపొందించారు. We did a study on diet diversity score development among 6 to 10-year-old children in rural Telangana. For this purpose, we went to house survey wherein we have identified households with 6 to 10-year-old children belonging to middle class families. For developing a diet diversity score, we need to do 24-hour dietary recall, which is time consuming and requires skilled skill set. So, for this purpose, instead of using a comprehensive time-taking method such as 24-hour dietary call, we try to develop an alternative which can be used, which can be quick and easy to administer even at the school level, by the parents at the household level. For this purpose, what we did is we went to households and asked the mothers to tell what all the child has consumed in the previous 24-hour recall. So this is the diet recall sheet which we'll be using to take the children's diet.
చిన్నపిల్లలకు పెట్టే ఆహారంలో పోషకాలను సమృద్ధిగా అందించేందుకు వైవిధ్య ఆహార ప్రణాళికను అమలు చేయాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయల మోతాదును క్రమం తప్పకుండా పాటిస్తే పిల్లలు విటమిన్ లోపాలను అధిగమిస్తారని పోషకాహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజువారీ తీసుకునే ఆహారంలో చిన్న కప్పు పప్పు, పండ్లు, కూరగాయ ముక్కలు, మిశ్రమ వంటకాలు పోషకపరంగా మంచి ఫలితాలిస్తాయని సూచిస్తున్నారు.